దేవుడు మనలను బట్టి సంతోషించే విధంగా, ఆనందించే విధంగా మనం నడుచుకోవాలి. అసలు దేవుడు దేన్ని బట్టి మన ఎడల ఆనందిస్తాడు? దేవుడు దేనిని బట్టి మన ఎడల ఆనందిస్తాడు అంటే, నంబర్ 1, ఆయన ఆనందం పొందేదానికి మనలో వెతికే వాటిలో మొట్టమొదటిది విశ్వాసం. మనం విశ్వాసము గలవారమైతే దేవునికి ఇష్టమైపోతామట. హెబ్రీ పత్రిక 11:6 ఆ మాటే చెప్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము గలవారమైతే అంటే దేవుని యందు మనం ఉంచవలసినటువంటి విశ్వాసాన్ని సరైన రీతిని ఉంచగలిగితే దానిని బట్టి దేవుడు మన యందు ఆనందించే అవకాశం ఉంది. సో మొట్టమొదటిది విశ్వాసము. 2, విధేయత. విధేయతను బట్టి దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఏంటి? విధేయత. 3వది వినయం. వినయము గలవారి యొద్దను, నలిగిన మనసు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను అన్నాడు. ఫస్ట్ది ఏంటి? విశ్వాసం. విశ్వాసం గలవారి యొద్ద దేవుడు ఆనందిస్తాడు. 2వది విధేయత. ఇది ఎక్కడుంది? ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడు. త్వరగా బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, కొంచెం 8వ వచనం కూడా చదువమ్మా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి మహిమ. యేసయ్యను గురించి తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. యేసులో ఏం చూసి ఆనందించి ఉంటాడు? ఇక్కడ మనకు ఒకటి దొరుకుతుంది, విధేయత. ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసులో ఎన్నో శుభగుణాలు ఉన్నాయి. అన్నిటిలో తండ్రిని బాగా సంతోషపెట్టినటువంటి ఒక అద్భుత సుగుణం విధేయత. విధేయత, లోబడే మనస్సు. సాతాను అనేవాడు కూడా ఒక మంచి కెరూబు. వాడు గతంలో వాడు ఎందుకు అలాగ అయిపోయాడో తెలుసా? దేవునికి విధేయత చూపే విషయంలో తప్పిపోయాడు ఫస్ట్. వాడు అక్కడ తేడా పడ్డది. యేసుకి లూసిఫరుకి వ్యత్యాసం ఇక్కడ దేవుడు మనకు చూపిస్తాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని ఆయన కోరుచున్నాడు. ఆయన భూలోకమునకు మరల ఆది సంభూతిని రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని ఆయన కోరుచున్నాడు. చూడండి ఒక్కసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం త్వరగా చెప్పండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. దేవుని దూతలందరూ, కెరూబులు, శరాబులు, దూతలు, మహాదూతలు అనే భేదం లేకుండా దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం. ఎవరికి నమస్కారం? ఆది సంభూతునికి, అంటే ఆయన ప్రియ కుమారునికి. అందరూ నమస్కారం చేయడానికి ఇష్టపడ్డ, అపవాది నమస్కారం చేయడానికి ఇష్టపడాల. ఆయనే నా నమస్కార పాత్రుడు, నేను గానా? ఆయనే నా కుమారుడు, నేను గానా? పక్షపాత ధోరణిలో ఉన్నట్టున్నాడు పరలోక తండ్రి. ఆయనకు నమస్కారం చేయమంటున్నాడేంటి? నాకేం తక్కువ? నేను ఆయన ఆరాధించలేదా? ఆయన్ని సేవించలేదా? ఆయనకి ఇష్టంగా నడుచుకోలేదా? మాలో ఒకడు, మాతో ఒకడు. ఎవరు? యేసు. అదేందన్నా అంటారా? అదే చెబుతుంది లేఖనం. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుళ్ళలాగా ఉన్నాడా, మనుషుల్లో మనిషిగా ఉన్నాడా? పెద్దగా చెప్పండి, లేట్ చేయకండి, చెప్పండి గట్టిగా.
దేవుడిలాగా ఉన్నాడా, మనుషుల్లో మనిషిగా ఉన్నాడా? రైట్. మనకంటే ముందు దూతల మధ్యలోకి వచ్చాడు ఆయన. ఇది తిమోతి పత్రికలో ఉంది, ఆయన దూతలకు కనబడెను అని. దేవదూతలకు కనబడెను అనే మాట వాడాడు కదా. దేవదూతలకు కనబడటం అనే ప్రస్తావన అక్కడ స్పెషల్గా ఎత్తడానికి గల కారణం ఏంటి? దేవదూతలకి ఎప్పుడు కనపడ్డాడు, ఎందుకు కనపడ్డాడు, కనపడ్డదాన్ని గొప్పగా ఎందుకు రాశాడు? దేవదూతలు సృష్టించబడ్డ తర్వాత మన ముందా దేవదూతల ముందా సృష్టిలో? తెలిసిన వాళ్ళు చెప్పండి. దేవదూతలే ముందు. అసలు భూగ్రహం పుట్టక ముందే దేవదూతలు ఉన్నారు. ఏబు గ్రంథం 38:7. దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు భూమికి మూలరాతిని వేసిన వాడెవడు అని ఏబుని ప్రశ్నిస్తాడు. ఏబు 38:7. కాబట్టి దేవదూతల ముందు. దేవుడు పలికిన వాక్కు ద్వారా దేవదూతలు తయారైన తర్వాత ఆ దేవదూతల దగ్గరికి తండ్రి అయిన దేవుడు తానున్నది ఉన్నట్టుగా వెళ్ళడానికి లేదు. అలాగే దేవదూతలు దేవుడున్న ప్రదేశానికి కూడా వెళ్ళడానికి లేదు. సమీపించరాని తేజస్సు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:15 సమీపించరాని తేజస్సునందు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి. సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. ఇక్కడ దూతలను సృష్టించాడు. ఇప్పుడు దూతల దగ్గరికి వెళ్ళాలన్నా, ఆ తేజస్సులోకి వెళ్ళాలన్నా మధ్యవర్తి కావాలి. అందుకే తండ్రి తనలో ఉన్న కుమారుని వెలుపలికి రప్పించి దూతల మధ్యలోకి పంపించాడు. దూతలు నిర్మితమైన తరువాత వారిలో వారి వంటి వాడుగా వారి మధ్య ప్రత్యక్షమైన వాడు యేసయ్యే. యేసయ్యే భూమి మీద మనుషుల దగ్గరికి వచ్చి మనుషుల్లో మనిషిగా బతికి, మనిషిలాగా తిరిగి, మనిషిలాగా తిని, మనిషిలాగా నిద్రపోయి, మనిషిలాగా ప్రవర్తించి మనుషులకు పరలోక తండ్రిని ఎలా సేవించాలో నేర్పాడు. చూసారా? మళ్ళీ చెప్పేదా? మనుషుల్లో మనిషిగా పుట్టి, మనుషుల్లో మనిషిగా పెరిగి, మనిషిలాగానే అన్ని వ్యవహరించి మనుషులందరికీ పరలోక తండ్రిని ఎలా సేవించాలో, ఏం చేస్తే సంతోషమో, ఏం చేస్తే నచ్చదో అన్నీ నేర్పాడు. చూసారా? ఈడకి మనిషిలాగానే వచ్చి అట్లాగా దూతల్లోకి దూతలాగే వెళ్ళి దూతల చేత తండ్రిని ఆరాధింపజేశాడు. వాళ్ళని అలా ఆరాధింపజేయడానికి కుమారుడు కూడా తండ్రిని ఆరాధించాడు, తండ్రిని మహిమపరిచాడు, సేవించాడు. కానీ దూతలకు ఎట్లా ఉందంటే, తండ్రి వేరు, ఆయన మహిమ వేరు, ఈ కుమారుడు మనలో ఒకడు కదా. ఇప్పుడు చూసారా, యూదులు లెక్క చేయలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను విశ్వసించలేదు. ఆయన మన వడ్లవాడైన యోసేపు కొడుకు కదా, మరియ కొడుకు కదా, ఏంట్రా అనుకున్నారు. దేవదూతలలో కొందరు అలాగే అనుకున్నారు యేసుని. యెషయా గ్రంథము 14:12 అక్కడ సాతానుకు ఒక పేరుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఆగక్కడ ఏం పేరు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఓకేనా? ప్రకటన గ్రంథము 22:16 చూడు. ప్రకటన గ్రంథం 22:16 తొందర చదువు. సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువచ్చుకొనై ఉన్నాను. అద్దుకో. అపవాది అని చెప్పబడుతున్న సాతాను ఒక కెరూబు. వాడికి ఏం టైటిల్ ఇవ్వబడింది? తేజో నక్షత్రం మరియు వేకువ చుక్క. ఇప్పుడు యేసయ్యకి కూడా ఏం పేరు చెప్పబడింది? వేకువ చుక్క. అంటే మీకు తెలుసా, దూతలలో ఒక దూత వలె కనపడ్డందున వాళ్ళు ఈయన ఈక్వల్ అనుకున్నారు. తండ్రి అంటాడు, మీరు ఎప్పటికీ ఆయనతో సమానులు గారు అంటాడు. వీళ్ళంటారు, ఎందుకు గాము? ఆయన వేకువ చుక్కే, నేను వేకువ చుక్కే. ఆయనకి ఎక్కువైంది, నాకు తక్కువైంది.
ఆయన ఆరాధకుడే, నేను కూడా ఆరాధకుడినే. మరి ఇంకేంటి తేడా ఏంటి? నువ్వు ఆయన్ని హెచ్చించి నన్ను తృణీకరించడానికి గల న్యాయమైన కారణం ఏంటి దేవా? యేసుతో సమానం చేసుకోవటానికి చూశాడండి. ఎవరు? లూసిఫరు. ఆ మాట యెషయా 14లోనే ఉంది. యెషయా 14:13 వచనం నుంచి చదువు. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఎవరితో సమానునిగా చేసుకొందునని? ఎవరితో? అందరు చెప్పండి పెద్దగా. మహోన్నతునితో నిన్ను నీవు సమానునిగా చేసుకుందునని నీ మనసులో అనుకున్నావు కదా. మహోన్నతుడు ఎవరు? యేసయ్య. ఎక్కడుంది? కీర్తనల గ్రంథము 91వ కీర్తన 1వ వచనం చూడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇద్దరు ఒకటి కాదు, వేరు. శ్యామ్ దగ్గర ఆమోదం పొందినోడే శాలేమన్న దగ్గరకు రాగలిగేవాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, అర్థమైందా? అన్నట్టు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్నాడు. అపవాది తండ్రితో ఈక్వల్ చేసుకోవడానికి కాదు ట్రై చేసింది, మహోన్నతుడు యేసుతో ఈక్వల్ చేసుకోవడానికి ట్రై చేశాడు. అందుకే యేసయ్యను యేసన్న గారు మహోన్నతుడా అని కీర్తించారు. మహోన్నతుడా నీ కృప. తెలుసు కదా, టైం లేదు, అందుకని దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మంచి మెసేజ్ ఇప్పుడు చెప్తా, నువ్వు ముందు వేరే మ్యాటర్ అంతా చెప్పావంటే ఈ మెసేజ్ వినటానికి బాగుంది, హృదయంలో పెట్టుకోవడానికి బాగుంటుంది, కానీ ముందు ఆ జాగ్రత్తలు తీసుకోపోతే ఇది ఎంత తెలిసి కూడా అంత బుస్ అయ్యిద్ది. అందుకని అది చెప్పా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాయింట్కి వస్తా, వినండి. ఇప్పుడు మహోన్నతుడు ఎవరు? సర్వశక్తుడు ఎవరు? తండ్రి అనుకోండి. మహోన్నతుడు కుమారుడు. ఎవరితో సమానునిగా చేసుకుందాం అనుకున్నావు? మహోన్నతుడు. ఎందుకు? దూతలలో ఒక దూతగా ఆయన కనపడ్డాడు. నువ్వు వేకు చుక్కవే, ఆయన కూడా వేకు చుక్కలా కనపడ్డందున ఈక్వల్ అనుకున్నావు, ఇక స్పెషల్ ఏం లేదనుకున్నావు. సడన్గా తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరందరూ ఆయనకు నమస్కారం చేయండి అన్నాడు. అప్పుడు వీడికి మండిపోయింది. ఆయన ఎక్కువైంది, నేను తక్కువైంది. ఆయనకు ఉన్నదేంటి, నాకు లేనిదేంటి అనేది దురాలోచన మనసులో బయటకు కాదు, మనస్సులో కలిగింది. ఇక్కడే వాడు తేడా పడ్డది. తన వంటి సహోదరుడుగా అనుకున్నాడు తప్ప తనకంటే గొప్పవాడు, అంతము లేనివాడు, ఆది లేనివాడు, తండ్రి జనితైక కుమారుడు, ఆయనలో ఒక భాగమై ఉన్నాడని గ్రహింపు వాడికి ఉన్నా తిరస్కరించాడో లేకపోతే క్షమాపణ ఉంది. కానీ తెలిసి కూడా వారి మధ్య ఉండేసరికి తేలిక భావంతో ఒకవేళ ప్రభుని తృణీకరించాడో, లేదా ఆయనతో పాటు నేను కూడా అలా మయంపరచబడాలని కోరుకున్నాడో, మొత్తానికి తేడా పడ్డాడు. తండ్రి చెప్పిన మాటకి వాడు అవిధేయత చూపాడు. యేసు ప్రభు స్పెషల్ ఏంటో తెలుసా? అక్కడ తండ్రి ఛాలెంజ్ చేశాడన్నమాట. ఎవరితో? లూసిఫర్తో. ఒరే, నువ్వు నా కుమారుడికి విధేయత చూపమని నేను ఒక పని చెప్పాను, నీకు నమస్కరించమని చెప్పాను. నీకు ఎవరైతే ఎందుకు, నీకో పని చెప్పా, నమస్కరించు అన్నా. నువ్వు నమస్కరించాలంతే. ఆ ఎదుటున్న వాళ్ళు ఎవరు అనేది కాదు, నేను చెప్పిన మాట నువ్వు గౌరవించావా లేదా? నువ్వు గౌరవించలా. మరి నీ కుమారుడని నువ్వు గణపరిచావే, ఆయన గౌరవిస్తాడా? ఏమాత్రమేంది, ఎంతకైనా గౌరవిస్తాడు. ఆయన తగ్గించుకుంటాడా? ఎంతకైనా తగ్గించుకుంటాడు. నేను కూడా చూస్తా. చూడు, ఛాలెంజ్. ఇక భూమి మీదకి వచ్చాడా ప్రభు? వచ్చిన కాడి నుంచి చూడండి,
పరలోక మహిమను వదిలిపెట్టాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి వదిలేశాడా? దేవదూతలు లోకముంద పైన కిందకు వచ్చాడు, భూలోకానికి వచ్చాడు. మన పైన ఎవరున్నారు? ఇప్పుడు దేవదూతల కంటే తక్కువ వాడయ్యాడు, తగ్గించుకున్నాడు. ప్రాణం పెట్టినప్పుడు మనుషుల కంటే కింద పాతాళంలోకి పోయి సువార్త అందించి వచ్చాడు. మన పాదాల కింద పాతాళం ఉంది అంటే మనుషుల కంటే కూడా తగ్గించుకున్నాడు. ఇదంతా ప్రక్కన పెడితే మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా, అంటే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి, తండ్రికి విధేయత చూపటానికి, ఎంత ఘోరమైన అవమానం పొందటానికి కూడా ఇష్టపడ్డాడు. అంత విధేయత చూపాడు. అందుకే యేసయ్య ఈ పరీక్షలో గెలుస్తాడని తెలిసే అసలు అక్కడి దాకా రాకుండా మధ్యలోనే తుంచాలని చూశాడు. వాడు పసికందుగా ఉన్నప్పుడే హేరోదు ద్వారా చంపించాలని చూశాడు, సక్సెస్ గాల. తర్వాత యూదుల చేత, పరిసయ్యుల చేత రకరకాలుగా ఆయన్ని చంపించాలని ట్రై చేశాడు. ఒకసారి కొండ పేటు వరకు తీసుకెళ్తాడు పడద్రోయటానికి, అక్కడి నుంచి ఆయన తప్పించుకుపోతాడు. ఎందుకు? సిలువ జరగకుండా చేయటానికి. ఎందుకంటే అన్నంత పని చేస్తాడు యేసు. తండ్రికి విధేయత చూపేటువంటి ఆ విధేయత పరీక్షలో ఎంతకైనా తగ్గించుకునే మనసు యేసుకుందని వాడికి తెలుసు. అందుకే అది జరగకుండానే ట్రై చేశాడు. చివరికి వాడి చేతులారా వాడి ఆ పని చేయాల్సి వచ్చింది. అందుకే అక్కడ ఓటమి పాలయ్యాడు. మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే. మనకి యేసయ్య సిలువ గురించి కొంతే తెలుసు. యేసయ్య సిలువలో ప్రాణం పెడితే మనందరికీ నరకం తప్పిద్ది అన్నది ఒకటే తెలుసు. కానీ దీనికంటే ముందు దేవుని ఛాలెంజ్ ఒకటి ఉంది. ఆ ఛాలెంజ్లో దేవుడిచ్చిన సాక్ష్యం తన ప్రియ కుమారుని గురించి, దాని నిరూపణ సిలువ. అది ఇంకా సిలువలో ఏం జరిగింది? మరణ బలము గలవాడైన అపవాదికి ఆ బలము విరిగిపోయి చివరికి వాడు నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం యేసు సిలువ. కాబట్టి దేవుడు మనలో ఆనందించడానికి వెతికేటువంటి సుగుణాలలో మొదటిది విశ్వాసం అయితే, రెండవది విధేయత, మూడవది వినయం. ఈ మూడు సామాన్యమైనవి కాదు, చాలా గొప్ప అంశాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం మీకు అందరికీ దాదాపు తెలిసిందే. విధేయత, లోబడే మనస్సు. దాదాపు 30 సంవత్సరాలు పరీక్షింపబడ్డాడు యేసయ్య. తెలుసా మీకు? పుట్టినది మొదలు ఊహ తెలిసిన దగ్గర నుంచి 30 ఏళ్ల ప్రాయం వచ్చేంత వరకు పరీక్షా నాళికలో విధేయత విషయంలో పరీక్షింపబడ్డాడు. ఆ 30 తర్వాత కూడా పరీక్షింపబడ్డాడు. మొత్తం అంతా అయిపోయి సిలువలో సమాప్తమైందని కేకవేశాడు. మనకు తెలిసి మనం అనుకుంటున్నది ఏంటి? సిలువ శ్రమలే అనుకుంటున్నాం. సిలువే యేసు పరీక్ష అనుకుంటున్నాం. కాదు 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 ఆయన ఊహ తెలిసిన దగ్గర నుండి బాప్తిస్మం పొందేంత వరకు పరీక్షే. బాప్తిస్మం పొందిన దగ్గర నుండి సిలువలో ప్రాణం పెట్టేంత వరకు పరిశోధనే. అందుకే ఈ 30 ఏళ్ల పరిశోధనలో పాస్ అయ్యాడు కనుకనే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి భూలోకములో మనుషులకు సాక్ష్యం ఇచ్చాడు. మహిమను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు, సక్సెస్. మట్టి మనిషిగా భూమి మీద పుట్టడానికి ఇష్టపడ్డాడు, సంతోషం. 30 సంవత్సరాలు ఒక పేద కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. పేద కుటుంబం, మధ్యతరగతి కంటే కింది స్థాయి కుటుంబం, మరియమ్మ యోసేపుల కుటుంబం. 4 మగపిల్లలు, ఒకరికంటే ఎక్కువ మంది ఆడపిల్లలు, వీళ్ళందరూ కలిగి ఉన్న ఒక పెద్ద కుటుంబం. తండ్రి చెక్క పని చేసేవాడు. ఆ పేద కుటుంబంలో అన్నీ ఉంటాయా? ఎన్ని శోధనలో, ఎన్ని బాధలో, ఆర్థిక ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి ఎన్నిసార్లు యోసేపు మరియలు క్లాష్ అయిందో. మన ఇళ్లలో అమ్మా నాన్న నడుచుకోరా? అట్లా ఎన్నొచ్చినాయో. కానీ ఆ 30 సంవత్సరాల జీవితంలో ఆయన ఎన్నడూ పాపము చేయలేదు అని రాసింది బైబిల్లో. వరుస పరీక్షలన్నింటిలో సక్సెస్ అయ్యాడండి, పాస్ అయ్యాడండి 100% పరీక్షలన్నింటిలో. యేసయ్య చరిత్రకారులు కొంతమంది చెప్పిన మాట విన్నాను నేను. 6 అడుగుల 5 అంగుళాలు ఎత్తుంటాడంట ఆయన. ఒక అంచనా చెప్పారు, 6 అడుగుల 5 అంగుళాలు. ఈ చేతులు మోకాళ్ళ కంటే కిందికి ఉంటాయండి, అంత పొడవైన బాహువులు అంట ఆయన చేతులు, పొడవు చేతులు.
మనుష్య ముఖం, ఆ ముఖం చూస్తే ఆదాం సంబంధమైన వ్యక్తి కాదు కదా, ఆదాం సంబంధమైన వ్యక్తి కాదు. ఆయనలో యోసేపు రక్తం లేదు, మరియమ్మ రక్తం లేదు, దేవుని రక్తం. ఆయన చిందించిన రక్తం మనిషి రక్తం కాదు, దేవుని రక్తము. అపొస్తలుల కార్యము 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు అధ్యక్షునిగా నియమించిన యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త కలిగి ఉన్నాడు అన్నాడే. ఆ వచనంలో దేవుని రక్తం, యేసు రక్తం. దేవుని రక్తమే కదా ఆకారం కూడా. ఆయన ముక్కు, కళ్ళు, ముఖం పైనుంచి కింది దాకా నడినెత్తి మొదలు అరికాలు వరకు ఎక్కడ కూడా వంకలేదట. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోను. ఒక్కసారి అలా లేచి నిలబడండి. పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. స్తోత్రం.